ఖచ్చితంగా మనం ఈ రోజు నుంచి ఒక ఛాలెంజ్ గా తీసుకుని మరి సరైనటువంటి ఉపవాసం చేయుటకు మనమందరం సిద్ధపడదాం. हाँ, मैं कर सकता हूँ ऐसा करके हमें प्रभु के सामने आज निर्णय लेने की आवश्यकता है. చూడండి 7-8 వచనాలు కూడా మనం చూద్దాము. हम देखेंगे 7वीं आयत और 8वीं आयत को भी. నీ ఆహారము ఆకలిగొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. చూడండి, హిందీలో కూడా చదువుకుందాం. क्या वो ये नहीं है कि अपनी रोटी भूखों को बांट देना, अनाथ और मारे मारे फिरते हुओं को अपने घर ले आना, किसी को नंगा देखकर वस्त्र पहनाना और अपने जाति भाइयों से अपने को ना छिपाना. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇష్టపడుతున్నటువంటి ఉపవాసం, మన నుండి కోరుకుంటున్న ఉపవాసం. ये वो उस उपवास है जिससे परमेश्वर प्रसन्न होता है. ఖచ్చితంగా ప్రభు ఇలా చేయమని మనందరినీ ప్రేరేపిస్తూ ఉన్నారు. हमें इसी रीति से उपवास करने के लिए प्रभु प्रोत्साहित करता है. ఆహారం ఎవరికైతే కావాలో, ఎవరు ఆకలిగొని ఉన్నారో వారికి పెట్టాలి. जो भूखा है उसको खाना खिलाना है. ఎవరైనా మన రక్త సంబంధికులు, బంధువులు మన దగ్గరకు వచ్చి ఏదైనా సహాయం అడిగితే ముఖం తిప్పుకొని నా వల్ల కాదని చెప్పకుండా ఉండాలి. हमारा खून की रिश्तेदार जो है, अगर हमारे पास अगर मदद मांगेंगे, अगर हमारे पास है उसकी मदद करने के लिए हमें मुंह नहीं मोड़ना है. అలాగే మూడవదిగా మనం చూస్తున్నాము, దిక్కుమాలినటువంటి వారు ఉన్నారు, బేదలు ఉన్నారు. వారు తినుటకు లేక, తాగుటకు లేక మరి రోడ్డు పక్కలో లేకపోతే ఎక్కడో చోట ఉన్నారు. అలాంటి వారికి మనం చేయగలిగిన సహాయము మనం వారికి చెయ్యాలి. उसी रीति से तीसरा कैटेगरी में आते हैं जो घर घर फिरते हुए लोग हैं, जिनके पास रहने के लिए कोई घर नहीं है, उन्हें भी हमें मदद करने की आवश्यकता है. అవసరమైతే మన ఇంటి దగ్గర వసతులుంటే వారికి మన ఇంటిలో కూడా వారికి స్థానం ఇవ్వాలి. अगर जरूरत पड़े हमारा घर में अगर जगह है तो उन्हें वहां पर रहने के लिए हमें जगह देने की आवश्यकता है. మరి వస్త్రహీనుడు అనగా వేసుకోవడానికి బట్టలు లేవు, లేకపోతే ఉన్నాయన్ని బాగా చినిగిపోయి ఉన్నాయి. అలాంటి వారు మన కంటికి కనిపించినప్పుడు వారికి మనకున్నటువంటి వస్త్రాల్లో కొన్నిటిని వారికి ఇచ్చి వారికి మనం సహాయపడాలి. तो यहाँ पर बताया गया है, अगर कोई तुम्हें नंगा दिखाई दिया, जिनके पास कपड़ा पहनने के लिए नहीं है, तो आपका ये फर्ज बनता है जो अपने पास जो पुराना कपड़ा है या आप नहीं पहनते हो उसको उनको देने की आवश्यकता है. అవునండి ప్రియులారా, ఇది ప్రభు కోరుకుంటున్నటువంటిది. ये प्रभु से मिला हुआ आ गया है और प्रभु चाहता है हम इस तरह से करें. ప్రియులారా, మనమందరం ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. मेरे प्रियो, हम सभी एक बार इस बात को याद करेंगे. మనం తినడానికి తిండి ఉన్నదన్నా, हम खाने के लिए हमारे पास खाना है, మన ఇంటిలో సకల సమృద్ధి ఉన్నది అన్నా, हमारा घर में सब कुछ है. దానికి కారణం మన ప్రభు అయిన దేవాది దేవుడే. इसका मतलब, इसका वजह हमारा प्रभु यीशु मसीह. అన్ని దేవుడిచ్చినవే మనకు. वो सब कुछ प्रभु ने हमें दिया है. మనకు దేవుడిచ్చినవి కేవలం మన కొరకు మాత్రమే మనం వాడుకోకుండా, जो प्रभु हमें दिया है उन चीजों को सिर्फ हमें इस्तेमाल नहीं करना है, बल्कि మనకు ఉన్నటువంటి వాటిలో కొన్నిటిని, దేవుడిచ్చినటువంటి వాటిలో కొన్నిటిని మరలా తిరిగి ఎవరైతే సహాయమునకు అర్హులైన వారై ఉన్నారో వారికి దయచేయాలి. जो प्रभु ने हमें दिया है उन चीजों को सिर्फ हम अपने लिए नहीं, बल्कि जो जरूरतमंद है उन लोगों के लिए भी हमें इस्तेमाल करना है. మరొకసారి చెప్తున్నాను, और एक बार मैं बता रहा हूँ, ఎవరైతే సహాయమునకు అర్హులై ఉన్నారో, అనగా ఎవరు సహాయం పొందడానికి అర్హులై ఉన్నారో అలాంటి వారికి మనం మేలు చేయాలి. ప్రియులారా, कौन जो जरूरतमंद है उनको हमें मदद करने के लिए आवश्यकता है. ఇలా మనం చేయగలుగుతున్నామా? क्या हम इस प्रकार से कर पा रहे हैं? మనకున్న వాటిని మనం ఉపయోగించుకుంటూ వాటిలోని తృప్తి లేకుండా జీవిస్తున్నామా? जो हमारे पास है हम उसको इस्तेमाल करते हुए भी उनमें भी तृप्ति नहीं है हमें हमारे जीवन में. కేవలం మనం అనుకుంటున్నాం, ఇంకా నాకుంటే బాగుండు, అది లేదు ఇది లేదు అనుకుంటూ ఉంటాం. हम बार बार यही सोचते हैं ना कि मेरे पास ये नहीं है, वो नहीं है. जितना भी हमारे पास है फिर भी हमारे पास जो नहीं है उसकी हम चिंता करते हैं. కానీ ప్రియులారా, దేవుడిచ్చిన వాటిలో తృప్తిగా జీవిస్తూ అందులో కూడా మనకున్న వాటిలో కొన్ని తీసి ఎదుటి వారికి, ఇరుగు పొరుగు వారికి లేక మన తోటి వారికి ఇవ్వడానికి దేవుడు మనల్ని ఈ రోజు ప్రేరేపిస్తూ ఉన్నాడు. लेकिन वचन आज हमें ये प्रेरित कर रहा है कि जो मैं तुम्हें दिया है उन चीजों को सिर्फ तुम अपने लिए नहीं बल्कि अपने पड़ोसी के लिए भी इस्तेमाल करना है जो जरूरतमंद है. ఈ రోజున మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా, आज हम इन बातों को सीख रहे हैं मेरे प्रियो. నన్ను నేను ప్రేమించుకోవడం కాదు, मैं अपने आप से प्रेम रखना नहीं, మనం పొరుగు వారిని ప్రేమించాలి. अपने पड़ोसी से भी अपने समान प्रेम रखना है. మన సహోదరుని మనం ప్రేమించాలి. हम अपने भाइयों से भी प्रेम रखना है. ఇది మనం అందరం నేర్చుకుంటున్న మొదటి మాట. ये हम सभी सीखने वाली पहली बात है. ఇలా మనం చేసినట్లయితే గనుక, अगर हम इस प्रकार से
करने वाला बनेंगे तो ప్రభువు కొన్ని మనకు వాగ్దానాలు ఇస్తూ ఉన్నారు. परमेश्वर हमसे कुछ वादों को कर रहा है। ఆ మాటలు ఇప్పుడు మనం ధ్యానం చేద్దాము. उन बातों का हम थोड़ी देर मनन करेंगे। చూడండి 8వ వచనంలోని తర్వాత భాగంలో మనం చూస్తూ ఉన్నాం. देखिए 8वीं आयत की कुछ बातों को। అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును. 8वीं आयत से हम पढ़ेंगे, तब तेरा प्रकाश पौ पटने की नाई चमकेगा और तू शीघ्र चंगा हो जाएगा, तेरा धर्म तेरे आगे आगे चलेगा, यहोवा का तेज तेरे पीछे रक्षा करते चलेगा। तब तू पुकारेगा और यहोवा उत्तर देगा, तू दोहाई देगा और वो कहेगा मैं यहाँ हूँ। చూడండి ఇక్కడ ఎన్ని వాగ్దానాలు మనం చూస్తూ ఉన్నాం. देखा यहाँ पर हम कितनी वादों को प्रभु से हम पा रहे हैं। ఒకటి కాదు రెండు కాదండి, దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇస్తున్నాడంటే एक नहीं दो नहीं कई वादों को प्रभु हमसे कर रहा है। నీవు ఎదుటి వారిని పొరుగు వారిని సహోదరుల్ని ప్రేమించిన వెంటనే अगर तुम अपने पड़ोसी से अपने भाइयों से अगर अपने समान प्रेम रखोगे तो చూడండి మన స్థితి ఏమవుతుందంటే ప్రియులరా, हमारा स्थिति किस रीति से बदल जाएगा। నీవు చేసిన ఎడల ఇలాగ ఖచ్చితంగా దీన్ని పాటిస్తే अगर तू इसी प्रकार तू करेगा, నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. तेरा प्रकाश पौ पटने की नाई चमकेगा। ఇక్కడ వెలుగు గురించి వ్రాయబడింది ప్రియులరా. यहाँ पर प्रकाश के बारे में बताया गया है। ఒకసారి వెలుగు ఎలా ఉంటదంటే వేకువ చుక్కవలే ఉదయిస్తుందట. जो सुबह सुबह के समय जो पौ पटने के समय जो चमकती है प्रकाश उस तरह से। ఇక్కడ వెలుగుని గురించి ఏమనంటే మన గౌరవం పెరుగుతుంది. यहाँ पर प्रकाश की मानी हमारा गौरव, మన విలువ పెరిగిపోతా ఉంది. हमारा इज्जत। ఇలాగ దేవుడు మనల్ని గౌరవప్రదమైన స్థితిలోనికి తీసుకువెళ్తూ ఉంటాడు. हमें लोगों के सामने प्रभु बढ़ाएगा, ऊंचा करेगा। అంత మాత్రమే కాదు, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. सिर्फ उतना ही नहीं, शीघ्र चंगा हो जाएगा। మనకు ఎటువంటి బలహీనతలున్నా అనారోగ్యాలున్నా వాటి నుండి విడుదల కలుగుతా ఉంది. हमारे जीवन में कोई बीमारी है, कोई कमजोरी है तो प्रभु कहता है तुम्हें शीघ्र चंगाई मिलेगा। ఇది శరీర సంబంధమైనదే కాదు ప్రియులరా, ये सिर्फ शरीर की रीति से पर नहीं, ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత కూడా. आत्मिक रीति पर भी चंगाई है। మనం కొన్ని విషయాల్లో వెనకబడి ఉంటాం, బలహీనులుగా ఉంటాం. हम कुछ बातों के लिए कुछ बात हमारे जीवन में कुछ बातों में पीछे रह जाते हैं। పాప సంబంధమైనటువంటి రుగ్మతలు, పాపం నుండి విడుదల పొందుకునేటువంటి పరిస్థితులు. हम कई बार अपने गुनाहों से पापों से छुटकारा नहीं पाते हैं। కానీ ఈ రోజున నీవు ఈ విధంగా చేసినట్లయితే నీ పాప సంబంధమైనటువంటి ఆ బంధకముల నుండి కూడా ప్రభు నిన్ను విడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. लेकिन आज अगर आप इस रीति से करोगे तो प्रभु का वचन कहता है मैं तुम्हें शीघ्र छुड़ाऊंगा। నీ నీతి నీ ముందర నడుచును. तुम्हारा धर्म तुम्हारा आगे चलेगा। నీవు చేసినటువంటి పనులు నీకు తెలియకుండానే అందరికీ ప్రకటించబడిపోతూ ఉంటాయి. जो धर्म की काम तुमने किया है वो तुम ना जानते हुए भी आगे फैलता जाएगा। చూడండి, నీవు అనేకుల ఎదుట గౌరవప్రదమైన స్థితిలోనికి వెళ్ళిపోతుంది. आप कई लोगों के सामने आगे बढ़ते जाओगे। యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలియుండును. यहोवा का तेज तेरे पीछे रक्षा करते चलेगा। ఖచ్చితంగా పిల్లరా, सही मायने में प्रेम प्रियो, మన ఎదుట మనము ముందుకు వెళ్తూ ఉంటాము, మనం आगे आगे चलते जाएंगे। మన వెనుక అనేక రకాలైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. हमारे पीछे कई रीति से कई प्रकार की परिस्थितियां चलती रहती है। మనకు తెలియకుండానే కొన్ని భయంకరమైన పనులు జరుగుతూ ఉంటాయి. हम ना जानते हुए भी हमारे पीछे कई सारी ऐसी बातें चलती रहती है। ప్రియులారా, మనం గమనించినట్లయితే मेरे प्रियो, अगर हम ध्यान देंगे यहाँ पर దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క రక్షణ మన వెనుక ఉంటుంది అనేది ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నాం. परमेश्वर की सहायता और उसका तेज हमारा पीछे रक्षा करती है। ప్రియులారా, ఇక్కడ మనం నేర్చుకుంటున్నాము, మనం చేసేటువంటి పనిలో దేవుడు మనకు విజయాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. मेरे प्रियो, प्रभु का वचन हमसे वादा बांध रही है, जो काम तुम करोगे उसमें मैं सफलता दूंगा। మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన తన దూతలను పంపుతానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. प्रभु का वचन कहता तू जहाँ जहाँ जाएगा वहाँ मेरा दूत तुम्हारा साथ रहेगा। మనం ఒంటరి వారము కాదండి. हम अकेले नहीं है। ఏ పని చేసేటువంటి సమయంలో అయినా భయపడాల్సిన పని కూడా లేదండి. जो भी काम हम कर रहे हैं उस काम के लिए डरने की आवश्यकता नहीं है। ఏ పని చేసినా ఓటమి మనకి రానే రాదండి. जो भी काम तुम करोगे उसमें असफलता तुम्हारा सामना नहीं करेगी। ఎందుకో తెలుసా? पता है क्यों? దేవుని యొక్క దూతలు మన వెనుకే ఉన్నారు. परमेश्वर के दूत, स्वर्ग
स्वर्गदूत हमारे पीछे है, సదా మన వెనుక ఉండి మనల్ని ప్రోత్సహించే వారిగా ఉంటారు. हमेशा हमारे पीछे रहकर हमें आगे आगे बढ़ते जाने के लिए మనం सहायता करते हैं। ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను వారు మన పక్షముగా ఎదుర్కొని మనకు వారు విజయం దయచేయబోతున్నారు. जिन समस्याओं का सामना हम आज कर रहे हैं उन समस्याओं को वो दूर करेंगे। చూడండి, వారు మనకి ప్రొటెక్షన్ కావలి, రక్షణ, భద్రత కలిగించే వారిగా వారు ఉండబోతున్నారు. वो हमारी रक्षा करने के लिए हमारे पीछे है। చూడండి, దేవుని సహాయం మనకు తోడుగా ఉంటుంది. देखिए परमेश्वर की सहायता हमारे पास है। దీని అంతటికి కారణం ఏంటో తెలుసా? पता है इन सारी बातों का वजह क्या है? మనం ఎదుటి వారిని ప్రేమించడం. हम अपने पड़ोसियों से अपने समान प्रेम रखना है। అలాగే తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే 9వ వచనంలో ఆయన ఇస్తున్న మరి గొప్ప వాగ్దానం ఏముందంటే, నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును. यहाँ पर हम आखिरी बार देखते हैं 9 आयत में, तब तू पुकारेगा और यहोवा उत्तर देगा, तू दुहाई देगा और वो कहेगा मैं यहाँ हूँ। చూడండి ప్రియులారా, ఎంత గొప్ప ధన్యత. देखा यहाँ पर परमेश्वर कितना धन्य की बातों को बोल रहा है। ప్రభు అంటున్నారు, నీవు నాకు మొరపెడితే అనగా నీవు నాతో మాట్లాడుతూ ఉంటే నేను వింటాను, మరలా తిరిగి జవాబిస్తాను. प्रभु आपसे कह रहा है, जब तू पुकारेगा मैं तुम्हें उत्तर दूंगा। ఖచ్చితంగా అంత మాత్రమే కాదు ప్రియులారా, ఆయన మరొక వాగ్దానం ఇస్తున్నారు. అదేంటంటే నేనున్నాను. सिर्फ उतना ही नहीं, परमेश्वर हमसे वादा कर रहा है, मैं यहाँ हूँ, నేను నీతో ఉన్నాను, मैं तुम्हारे साथ हूँ। కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు, ధైర్యంగా ఉండు. इसलिए तुम्हें डरने की कोई जरूरत नहीं है, मैं तुम्हारा साथ हूँ, నేను చూసుకుంటాను, मैं देखूंगा, నేను ఈ పని చేస్తాను. मैं इस काम को करूंगा। ఎంత గొప్ప వాగ్దానం ప్రియులారా. कितना बड़ा वादा है, ఇంతకన్నా ఇంకేమన్నా కావాలా? इससे बड़ा और कुछ चाहिए? కాబట్టి మనమందరం ఈ విధంగా మనం ముందుకు వెళ్దాం. इसी प्रकार हम आगे बढ़ते जाना है। ఇతరులను ప్రేమించే విషయంలో, ఇతరులకు సహాయం చేసే విషయంలో ముందడుగు వేద్దాం. हमारा पड़ोसियों से प्रेम करने की बातों में और कुछ बातों को मदद करने की बातों में हम आगे बढ़ते जाएंगे। మరొక మాత్రం మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని చేయాల్సిన పనులు ఇక్కడ మరలా వ్రాయబడ్డాయి. और भी कुछ बातों के यहाँ पर बताया गया है जो हमें करना चाहिए। వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలి కొనిన వారికి ఇచ్చి శ్రమ పడినటువంటి వారిని తృప్తిపరిచిన ఎడల. यदि तू अंधेर करना और उंगली मटकाना और दुष्ट बातें बोलना छोड़ दे, उदारता से भूखों की सहायता करे और दीन दुखियों को संतुष्ट करे, तब अंधियारे में तेरा प्रकाश चमकेगा और तेरा घोर अंधकार दोपहर का समान उजाला हो जाएगा। చూడండి ప్రియులారా, ఈ మొదటి భాగంలో మనం చూస్తున్నాము చేయవలసిన పనులు ఇక్కడ ప్రభు మనకు చెప్తూ ఉన్నారు. यहाँ पर पहली बातों में प्रभु हमें बता रहा है जिन बातों को हमें करना है। చాలా మంది వేలు పెట్టి చూపిస్తూ ఉంటారు. कई बार उंगली उठाकर बताते हैं, వారి ఎదుటివారి పరిస్థితులను ఏలెత్తి చూపిస్తూ ఉంటారు. दूसरों को उंगली दिखाते हैं, ఎదుటివారిని సాధారణంగా చాలా సులభంగా తిరస్కరించేస్తూ ఉంటారు. दूसरों को बहुत हल्का समझते हैं, उनको तुच्छ समझते हैं। ఎక్కువగా మంచిదాని గురించి మాట్లాడాల్సినటువంటి మనము చెడ్డదాని గురించి మాట్లాడుతూ ఉంటారు. जनरली हम अच्छी बातों को बोलना चाहिए, लेकिन अच्छाई बहुत कम है, बुराई हम ज्यादा निकालते हैं। అవునండి ప్రియులారా, అందుకే మనం పనికిరాని మాటలు కొంచెం పక్కన పెట్టేయాలి, మాట్లాడకూడదు. इसलिए व्यर्थ बातों को छोड़कर हमें उनको पीछा चढ़े। మరి ఇందాక పైన ఉన్నటువంటి మాటను మరొకసారి ఇక్కడ వ్రాయబడింది చూడండి. ఆకలికి వెళ్ళినటువంటి వానికి ఆశించిన దానిని మనం ఇచ్చేవారిగా ఉండాలి. उदारता से भूखों की सहायता करना है। చూడండి, చాలా మంది ఆకలి వెళ్ళినటువంటి వారు ఉంటున్నారు. बहुत सारे लोग हैं प्रियो जो भूखे हैं। ఇంతకు ముందు వారు నిన్ను బాధ పెట్టి ఉండొచ్చు, इससे पहले वो आपको बहुत दुख दिया होगा, నిన్ను తిరస్కరించి ఉండొచ్చు, आपको तिरस्कार किया होगा, ఈ సమయంలో నీ దగ్గరకు వచ్చి నిన్ను బ్రతిమలాడుతూ ఉన్నారు. लेकिन आज आपके सामने आकर गिड़गिड़ा रहा है। ఇలాంటి సమయంలో నీవు జరిగినటువంటి విషయాలు, ఎప్పుడో జరిగిన విషయాలు మరలా ముందుకు తీసుకొచ్చి వాడు ముందు పెట్టి, ఆ రోజున అలా చేసావు, ఈ రోజున నువ్వు నా దగ్గరికి వచ్చి ఎలా అడుగుతున్నావు అని చెప్పేసి మనం వారిని ప్రశ్నిస్తూ ఇంకా వారిని చిన్న చూపు చూస్తూ వారిని తిరస్కరించే వారిగా మనం ఉండకూడదు ప్రియులారా. ऐसे समय पर आप पुरानी बातों को याद करते हुए उनको फिर शर्मिंदा नहीं करना है, उनको जलील नहीं करना है। కాబట్టి మనమందరము దేవుని యొక్క ప్రేమను మన శత్రువులు కూడా చూపించాల్సిన వారమై ఉన్నాం. तो आज हम प्रभु की प्यार को दूसरों को दिखाने के योग्य बनना है। శత్రువులు మనం ప్రేమిద్దాం, हमारा दुश्मनों से हमें प्यार करना है। ఆ శత్రువులకి మనము అవసరమైతే ఆకలి కొనినప్పుడు ఆహారం పెడదాం. हमारा दुश्मन जब भूखा है तो उसको खाना खिलाना है। అప్పుడు అలా మనం చేసినట్లయితే గనక अगर हम ऐसा करेंगे చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. तो बाइबल बताती है, तब अंधियारे में तेरा प्रकाश चमकेगा। ఈ చీకటి ఎవరిది? ये अंधियारा किसका है? మనదే.
हमारा ही है। మనం కొన్నిసార్లు మనము చీకట్లో పడతాం, कई बार हम भी अंधेरे में गिर जाते, అంటే సమస్యలు మనకి వస్తూ ఉంటాయి, समस्या हमें भी आता है, కష్టాలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది, मुश्किलों की सामना हमें भी करना पड़ता బాధలు है, వస్తూ ఉంటాయి. हमें भी कई बार दुख उठाना पड़ता है। మరి ఇప్పుడు ఈ బాధల్లోంచి కష్టాల నుంచి విడిపించేది ఎవరు? उन दुखों से मुसीबतों से हमें छुड़ाने वाला कौन है? నిన్ను నీవు బయటపడవేసుకోలేవు, अपने आप को आप उठा नहीं पाएंगे, నిన్నెవరైనా మళ్ళీ బయట పడవేయాల్సిన పరిస్థితి వస్తుంది. आपको भी किसी और की मदद लेने की जरूरत पड़ेगा। మరి ఇప్పుడు నీకు సహాయం ఎవరు చేస్తారు? तो इस वक्त आपको उस मदद कौन करेगा? నీవు దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి జరిగించినట్లయితే अगर आप परमेश्वर की आज्ञा को पालन करेंगे, నీ సహాయకుడు నీ దేవుడే, आपका मददगार आपका परमेश्वर है। చీకటిలో నుంచి నిన్ను వెలుగులోనికి నడిపిస్తాడు. अंधियारे से आपको प्रकाश में ले आएगा। చూడండి, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. बाइबल बताती है तेरा घोर अंधकार दोपहर का समान उजाला हो जाएगा। దీని అర్థం ఏంటో తెలుసా ప్రియులరా? इसका मतलब पता है क्या है? అసలు సమస్యగానే ఉండదు, समस्या जैसा नहीं रहेगा, బాధగానే ఉండదు. मुश्किल जैसा नहीं होगा। ఆ బాధ నిన్ను సంతోష పెట్టేదిగా చేస్తూ वो ఉంటుంది. दुख आपको संतोष में बदल जाएगा। నీ యొక్క కష్టము లాభంగా మారుతుంది. आपका मुश्किल आपका मुसीबतें आपके लिए फायदा बन जाएगा। ఎందుకంటే నీ పక్షాన నీ దేవుడు నిలబడి పరిస్థితులను మార్చి వేస్తాడు. क्योंकि तुम्हारा साथ तुम्हारा परमेश्वर उन समस्याओं का समाधान करेगा। ఖచ్చితంగా ప్రభు గొప్ప విజయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. सच में परमेश्वर आपको बहुत आयत से विजय प्राप्त करेंगे। కాబట్టి చీకటిని వెలుగుగా మార్చే దేవుడు మనతో ఉన్నాడు. तो अंधियारों को भी प्रकाश में बदलने वाला परमेश्वर हमारे साथ है। ఇలాంటి స్థితులు నువ్వు చూడాలంటే इस रीति से हम अपने जीवन में विजय को देखना चाहते हो, ఈ ఆజ్ఞను తప్పకుండా నీ జీవితంలో పాటించాలి. इन आज्ञाओं को पालन करना जरूरी है। ఖచ్చితంగా మనం ఈ విధంగా చేద్దాం ప్రియులారా. सच में हम इस प्रकार से करने के लिए कोशिश करेंगे। చూడండి 11వ వచనం నుండి కూడా చూద్దాం ప్రియులారా. देखेंगे 11 आयत भी। యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడూ ఉబుక్చుంటూ నీటి ఊట వలెను ఉండెదవు. और यहोवा तुझे लगातार लिए चलेगा और काल के समय तुझे तृप्त और तेरी हड्डियों को हरी भरी करेगा और तू सिंची हुई बारी और ऐसे सोते के समान होगा जिसका जल कभी नहीं सूखता। చూసారు కదా ప్రియులారా, ఇక్కడ వ్రాయబడింది ఏంటంటే దేవుడే నిన్ను నడిపిస్తూ ఉంటాడు. यहाँ पर बताया गया है परमेश्वर ही तुम्हें चलाएगा। ప్రతి సమయంలో కూడా ఆయన నీకు తోడై ఉంటాడు. हर समय वो तुम्हारा साथ रहेगा। ఆ కష్టంలో క్షామకాలం అనగా నీకు కరువు, నీకు ఏదైతే లేదు అనేటువంటి పరిస్థితులతో అలాంటి సమయంలో ఆయన నిన్ను తృప్తి పరుస్తాడు. जब अकाल आएगा, जब मुश्किलें आएगा, तो प्रभु का वचन कहता है मैं तुम्हारा साथ हूँ और मैं तुम्हें तृप्त करूंगा। నేను బలపరిచే దేవుడు నేనే, तुम्हें बल करने वाला या तुम्हें दृढ़ करने वाला मैं हूँ। మనం బలపరిచే దేవుడు మనతో ఉంటాడు. हमें दृढ़ करने वाला परमेश्वर हमारा साथ रहेगा। మనం ఎప్పుడు ఎలా ఉంటామంటే నీరు కట్టిన తోట వలె ఉంటాం. बाइबल बताती है हम कैसे रहेंगे, हरी भरी जैसे होंगे, మరి ఎంత గొప్ప భాగ్యం అండి. सिंची हुई भूमि की तरह होंगे। పిల్లరా, మనం అందరము కూడా మరి నీరు కట్టిన తోటలా ఉంటాము అంటే నాకైతే ఎంత సంతోషంగా ఉంది. यहाँ पर इस बात को पढ़ते हुए मुझे बहुत खुशी लग रही है कि सिंची हुई बारी के समान होंगे। నీరు కట్టిన తోట ఎలా ఉంటదంటే ప్రియులారా, सिंची हुई बारी पता है कैसा होता है? పచ్చగా ఉంటుంది, हरा भरा, చక్కగా పూతతో ఉంటుంది, बहुत अच्छी रीति से फल लाकर, అలాగే ఫలాలతో నిండుకుని ఉంటుంది. पूरी रीति से फलवंत होकर, అక్కడ ఉండడానికి మంచి వాసన, మంచి చక్కని గాలి, చక్కని వాతావరణం అక్కడ కనబడతా ఉంది. वहाँ पर कितना सुंदरता से हरी भरी चलता है। ఆ తోటలోనికి వెళ్లిన వారు త్వరగా బయటికి రావడానికి ఎవరు ఇష్టపడరండి. उस बारी में जो एक बार चलता है वहाँ पर रहने के लिए वो पीछे वापस नहीं आना चाहता है। అలాంటి ప్రశాంతమైన స్థితి దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. ऐसा स्थिति प्रभु हमको देने के लिए वादा कर रहा है। చూడండి 12వ వచనం కూడా చదువుదాము. 12 वचनम 12 आयत को भी हम पढ़ेंगे। పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరగబడిన దానిని బాగు చేయువాడవనియు, దేశంలో నివసించున్నట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును. यहाँ पर लिखा है और तेरे वंश के लोग बहुत काल के उजाड़े हुए स्थानों को फिर बसाएंगे। तू पीढ़ी पीढ़ी की पड़ी हुई नेव पर घर उठाएगा। तेरा नाम टूटे हुए बाड़े का सुधारक और पथों का ठीक करने वाला पड़ेगा। ఎంత గొప్ప ధన్యత. देखा कितना धन्य है यहाँ पर। చూడండి,
ఇక్కడ మనం చూస్తున్నాం పాడైపోయినవి బాగు చేయడం అనేది అంత సామాన్యమైన విషయం కాదండి. उजाड़े हुए स्थानों को फिर बसाना इतना आसान काम नहीं है मेरे प्रियो। కొత్తదాన్ని కట్టడం చాలా తేలిక, नया बनाना बहुत आसान है, కానీ పాడైపోయిన దాన్ని బాగు చేయడం ఎంతో కష్టం. लेकिन उजाड़े हुए चीजों को फिर बनाना बहुत मुश्किल है। ఈ విషయాలు మీ అందరికి కూడా కొంతమంది తెలిసి ఉండొచ్చు బహుశా. ये सारी बातें आप लोगों में से कुछ लोग जानते भी होंगे। పాత వస్తువులను బాగు చేయాలంటే ఈ రోజున కొత్త వస్తువులకి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు అవుతుంది. पुराना चीजों को रिपेयर करने के लिए नया सामान की जितना खर्चा करना पड़ रहा है। కాబట్టి ఈ రోజున అయినను పాతదాన్ని బాగు చేయడం అనేది చాలా గొప్ప విషయం. लेकिन पुरानी चीजों को नया करना भी बहुत आशीष का बात దానికి చాలా జ్ఞానం కావాలి, है। उसके लिए बहुत ज्ञान की आवश्यकता है, దానికి చాలా ఆలోచన కావాలి. उसके लिए आलोचना भी चाहिए, అవునండి, శ్రమ కూడా చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. बहुत परिश्रम करने की आवश्यकता है। ఇక్కడ దేవుడు ఇస్తూ ఉన్నాడు, ఇది అందరూ చేసే పని కాదండి. यहाँ पर परमेश्वर बता रहा है वो सब लोग करने वाले काम नहीं है। ఇది ఎవరైతే చేయగలరో వారు ప్రత్యేకమైనటువంటి జనాంగం, जो ये कर सकता है वो अलग किया हुआ प्रजा है। వెల్ ఎక్స్పీరియన్స్డ్ గా, చాలా జ్ఞానం చాలా అనుభవం కలిగిన వ్యక్తులే ఇలాంటి చేయగలుగుతారు. वो बहुत अनुभव लोग है, अनुभवी है, అలాంటి వారే చేయగలుగుతారు. वही लोग कर पाएंगे। ఇక్కడ చూస్తున్నాం మనము అంత అనుభవం కలిగిన వ్యక్తులుగా దేవుడు చేయబోతా ఉన్నాడు. यहाँ पर परमेश्वर हमसे बता रहा है कि मैं तुम्हें ऐसा बनाऊंगा। దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప ధన్యత. परमेश्वर जो हमें देने वाले एक धन्यता में एक है। కాబట్టి ప్రియులారా, అంత మాత్రమే కాదు, దేశములో నివసించినట్లుగా త్రోవలో సిద్ధపరచువాడవని నీకు పేరు పెట్టబడును. टूटे हुए बाड़े का सुधारक और पथों का ठीक करने वाला पड़ेगा। చూసారు కదా ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం త్రోవలు వేయడం అనేది అది చాలా గొప్ప విషయం. అది మహానుభావులు చేయగలుగుతారు. पथों को ठीक करना ये इतना आसान काम नहीं है मेरे प्रियो। उसको करने के लिए बहुत मेहनत लगता है। మార్గాలు సిద్ధపరచడం అంటే ఆషామాషి పని కాదండి. रास्ता को तैयार करना आसान काम नहीं है मेरे प्रियो। చూడండి ప్రియులారా, మనం నడుస్తూ అనేక మందిని మనం వెనక నడిపించేటువంటి వారిగా మనం ఉంటాం. देखिए मेरे प्रियो, हम चलते हुए और हमारे पीछे कई लोगों के रास्ता बनाने वाला बनना है। దేవునికి మహిమ కలుగునుగా. परमेश्वर को महिमा मिले इन बातों के द्वारा। ఇది నిన్ను వలె నీ పొరుగు వారి గురించి ప్రేమించేటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం ధ్యానం చేసాము. यहाँ पर अभी तक हमने अपने पड़ोसी से अपने समान प्रेम रखना है, इन बातों की हमने किया है। ఎవరైతే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తారో, అంటే మనం ఎదురు వారిని ప్రేమిస్తారో వారికి కలిగేటువంటి ఆశీర్వాదాలు ఇక్కడ మనం చూసాం. जो अपने पड़ोसी से अपने समान प्रेम करता है उसके लिए जो आशीष मिलता है हमने यहाँ पर देखा। అయితే ఇప్పుడు రెండవ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. यहाँ पर दूसरी भाग हम याद करने जा रहे हैं। దేవునిని ప్రేమించే వారి గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. जो परमेश्वर से प्रेम रखते हैं उनके बारे में వీటిని కూడా కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ये भी कुछ मिनट हम मनन करेंगे। 13వ వచనాన్ని చదువుతున్నాను. 13 आयत को हम पढ़ेंगे। నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమని నీవు ఊరకున్న ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల. ఓకే, చూడండి ప్రియులారా, హిందీలో కూడా చదువుకుందాం. यदि तू विश्राम दिन को अशुद्ध ना करे अर्थात मेरे उस पवित्र दिन में अपनी इच्छा पूरी करने का यत्न ना करे और विश्राम दिन को आनंद का दिन और यहोवा का पवित्र किया हुआ दिन समझकर माने, यदि तू उसका सम्मान करके उस दिन अपने मार्ग पर ना चले, अपनी इच्छा पूरी ना करे और अपनी ही बातें ना बोले। ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని యొక్క మరి విశ్రాంతి దినాన్ని, అనగా ఈ యొక్క విశ్రాంతి దినాన్ని దేవుని యొక్క మందిరములో మనం ఆచరిస్తూ यहाँ पर हम देख रहे हैं विश्राम दिन के बारे में। विश्राम दिन किस रीति से मनाना चाहिए? దేవుని యొక్క మందిరములో ఈ విశ్రాంతి దినాన్ని మనం పూర్తిగా గడిపే వారిగా ఉండాలి. परमेश्वर की भवन में विश्राम दिन को पूरी रीति से मनाने वाला हम होना चाहिए। దేవుని మందిరంలో మనము గడపగలుగుతున్నామా? परमेश्वर की भवन में हम क्या रह पा रहे हैं? ఒక అర్ధ గంట గంట గడిపాము, చాలా సమయం ఉన్నాం అనుకుంటూ ఉన్నాం. या ये आधा घंटा या 1 घंटे के लिए हम अगर समय बिताते हैं, हमें लगता है यार बहुत समय हमने बिताया। కొంతమంది అనుకుంటారు 3 గంటలంటే అమ్మో 3 గంటలా అనుకుంటారు. कई लोग बोलते हैं कि 3 घंटा परमेश्वर की उपस्थिति में बिताना है, तो लोग सोचते 3 घंटा अయ్యో हमसे नहीं हो पाए। అయితే ఇక్కడ మనం చూస్తున్నాము ఆ విశ్రాంతి దినమున మనం ఏమీ చేయకూడదు అని వ్రాయబడింది. लेकिन बाइबल हमें बताती है विश्राम दिन में आपको कुछ भी नहीं करना है। వ్యాపారం చేయడం మానేయాలి, अपना व्यापार नहीं करना है, నీవు ఊరక ఉండాలి, आप चुपचाप रहना है।
చూడండి, ఆ సమయం అంతా కూడా వ్యాపారం చేసి ఆ సమయం అంతా మనం వేరు వేరు పనులు చేసుకోవడానికి కేటాయించే ఆ సమయం అంతా ఆ రోజున దేవుని మందిర పరిచర్యలో మనం వాడబడాలి. विश्राम के दिन में जो काम आप अपने लिए करते हो उस दिन उस कामों को छोड़कर परमेश्वर के भवन में परमेश्वर के कामों में समय ले रहे हैं। ఈ యొక్క వారం అంతట్లో ఒక రోజు ఆ విశ్రాంతి దినమున దేవుని కొరకు మనం ఆ సమయం అంతటిని కేటాయించగలుగుతున్నామా? पूरा हफ्ते में एक दिन क्या परमेश्वर के लिए वो दिन आप निकाल पा रहे हो? లేదండి, మనం అందరం అలా చేయలేదు. नहीं है, हम ऐसा नहीं कर पा रहे। ఎందుకంటే మనకు చాలా పనులు ఉన్నాయి. हमें बहुत बिजी काम है हमारे जीवन में। వాటన్నిటిని మనం చేసుకోవాలి, చూసుకోవాలి. वो सारे कामों को हमें करना है और देखना भी है। అందువలన మనం అనుకుంటాం ఒక గంట 2 గంటలు మహా అయితే 3 గంటలు దేవుని కొరకు కేటాయించి మిగతా సమయం అంతా మన యొక్క పనులు చేసుకోవడానికి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటాం. इसलिए हम सोचते हैं परमेश्वर की विश्राम दिन में भी ये उस दिन में भी 1 घंटा या 2 घंटा ज्यादा से ज्यादा 3 घंटा, इससे नहीं होगा। మనము మన కుటుంబ సభ్యులను చూసుకోవాలి. हम अपने परिवार के लोगों को भी देखना है। ఆ రోజే ఫ్యామిలీ అందరినీ తీసుకుని వెళ్లి బయటికి వెళ్ళాలి. उसी दिन परिवार के साथ समय बिताना है बाहर ले जाकर। కొంత పిల్లలకు కేటాయించాలి, कुछ समय बच्चों के लिए निकालना है, కొంత బంధువుల కొరకు కేటాయించాలి. कुछ अपने रिश्तेदारों के लिए निकालना है। ఇది మనం చేస్తున్న విషయం. ये हम जो कर रहे हैं उन बातों को दर्शा रहा है। అయితే ఆ దినం పూర్తిగా దేవుని యొక్క మందిరం కొరకు దేవుని యొక్క పరిచర్య కొరకు మనం కేటాయించగలుగుతున్నామా? लेकिन बाइबल हमें बताती है उस दिन को परमेश्वर के निकालना है। क्या हम निकाल पा रहे? మిగతా 6 దినాలు మనకి నచ్చినట్టుగా మన పనులు మనం చేసుకోవడానికి అవకాశం ఉంది ప్రియులారా. बाकी 6 दिन हम अपने कामों को अच्छी तरह से करने के लिए मौका प्रभु ने हमें दिया है। కానీ ఒక దినము దేవుని కొరకు మనం కేటాయించవలసిన వారమై ఉన్నాం. लेकिन एक दिन हम परमेश्वर के लिए निकालना है। ఖచ్చితంగా ప్రియులారా చేసి తీరాలి. ये हम बहुत जरूरी है। మనం అనుకుంటాం నా వల్ల కాదు, నేను చేయలేను అంటే నీవు దేవుణ్ణి ప్రేమించే విధానం ఎంతో మనకు అర్థమైపోతా ఉంది. हमें ऐसा लगता है कि मेरे से नहीं हो पाएगा एक दिन पूरा परमेश्वर के लिए, तो आप परमेश्वर से कितना प्यार करते हैं। నీవు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. आप कितना परमेश्वर से प्रेम करते हैं ये आपको समझ में आएगा। वो ఖచ్చితంగా ఒక దినమే కదండి, మనకు దేవుడిచ్చిన సమయంలో కొంత సమయాన్ని దేవుని కొరకు తిరిగి ఖర్చు పెట్టే వ్యక్తిగా, మనం దేవుని కొరకు ప్రయాసపడేటువంటి వ్యక్తిగా మనం ఉండాలి ప్రియులారా. सच में जो समय परमेश्वर ने आपके लिए दिया है उस समय में एक दिन परमेश्वर निकालना हमारे लिए जरूरी है। ఒక దినమే కాదు, మనకి ఎక్కువ ఎంత సమయం మిగులుతూ ఉంటే అంత సమయాన్ని దేవుని కొరకు మనం ఖర్చు పెట్టాలి ప్రియులారా. केवल एक ही दिन नहीं, जो परमेश्वर हमने हमारा जीवन में दिया है जितना आपसे हो सके परमेश्वर के लिए निकालना है उस समय को। దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఎంతగా దేవుని ప్రేమిస్తున్నామో. उससे हम समझ सकते हैं कि परमेश्वर से हम कितना प्रेम करते हैं। మనము దేవుని యొక్క మరి మందిరాన్ని ప్రేమించాలి, हम परमेश्वर की भवन से प्रेम करना है, దేవుని యొక్క పరిచర్యను మనం ప్రేమించాలి, परमेश्वर की सेवा के लिए हम प्रेम करना है, దేవుని యొక్క సేవకులను మనం ప్రేమించాలి. परमेश्वर की दासों को हमें प्यार करना है। ఇలా మనం చేయడం వల్ల इस रीति से अगर हम करेंगे, చూడండి దేవుని యొక్క కృప ఎంతగా మనకు వస్తుందో చూడండి. 14 వచనం, నీవు యెహోవా యందు ఆనందించెదవు. 14 आयत में बताया गया तो तू यहोवा के कारण सुखी होगा। నీవు ఆనందించడానికి కారణము ఇందులోనే దాగి ఉన్నది. आप अगर आनंद ढूंढते हैं तो उस आनंद की वजह यहाँ पर बताया गया है। మనమందరము ఆనందం కోరుకుంటాం, మేమందరం ఆనందంగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి, నా కుటుంబం ఆనందంగా ఉండాలి అనుకుంటూ ఉంటాం కదా. हम सभी चाहते हैं ना कि मैं खुश रहना चाहता हूँ, मेरा परिवार के साथ खुश रहना चाहता हूँ। ఆ ఆనందం ఎక్కడ దొరుకుతుంది? वो खुशी कहाँ मिलेगा? ఆ ఆనందాన్ని సంపాదించుకోవాలంటే ఇదిగోండి ఇక్కడ చాలా చక్కగా జవాబు రాయబడి ఉంది ప్రియులారా. उस आनंद के बारे में बताने के लिए यहाँ पर उस मूल बातों को यहाँ पर बताया गया है। ఈ విధంగా దేవుని మందిరాన్ని మనం ప్రేమించి अगर हम परमेश्वर की भवन को, परमेश्वर के मंदिर को हम प्यार करेंगे, కొన్నిటిని మనం చేయకూడని వాటిని చేయకుండా, जो हमें नहीं करना चाहिए उनको ना करते हुए, ఏ సమయంలో చేయాలో ఆ సమయంలో చేసుకుంటూ, जिस समय करना चाहिए उसी समय करते हुए, ఏ సమయాన్ని అయితే దేవునికి ఇయ్యాలో ఆ సమయాన్ని దేవునికి ఇస్తూ మనం జీవించినట్లయితే, जो समय परमेश्वर के लिए निकालना है उस समय को, उस दिन को परमेश्वर निकालते हुए, ఖచ్చితంగా దేవుని ఆనందము నీకు లభిస్తా ఉంది. अगर ऐसा करेंगे तो प्रभु वचन कहता है वो खुशी तुम्हें मिलेगा। ఖచ్చితంగా నీవు ఆనందిస్తావు. सच में आप आनंदित होंगे। చూడండి మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాను. देखिए हम एक बार हम याद करेंगे, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను. मैं तुझे देश के ऊंचे स्थानों पर चलने दूंगा। చూడండి దేవునికి ఇయ్యాల్సిన సమయం దేవునికి ఇస్తే
देखिए परमेश्वर को जो समय जो स्थान हमें देना चाहिए, अगर वो स्थान हम देंगे, మనము దేవుని సమయాన్ని మనం దొంగిలించకుండా ఉన్నట్లయితే, अगर हम परमेश्वर के समय को चोरी ना करते हैं, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నిన్నెక్కిస్తాను. परमेश्वर वादा कर रहा है, मैं तुझे देश के ऊंचे स्थानों पर चलने दूंगा। నువ్వు ప్రస్తుతానికి ఏ దేశంలో ఉన్నా, आप पता है किस स्थान में होंगे, किस देश में होंगे। ప్రస్తుతానికి మనం భారతదేశంలో ఉన్నామేమో, हम इस वक्त भारत देश में है, లేకపోతే దేవుడు మనల్ని ఆశీర్వదించి భారతదేశానికి బయట మరొక దేశంలో ఉంచాడేమో, या प्रभु आपको आशीष देकर कई अलग जगहों पर रखा हो। ఆ దేశంలోనే, ఏ దేశంలో ఉన్నావో ఆ దేశంలోనే దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచుతానంటూ ఉన్నాడు. चाहे जिस देश में भी आप होंगे, उस देश में परमेश्वर कहता है, मैं ऊंचे स्थानों पर तुम्हें चलने दूंगा। ప్రతి ఒక్కరు ఆశపడతారు కదా ప్రియులారా, हर एक जन इस रीति से इच्छा रखते हैं ना, నేను ఎక్కడ జాబ్ చేసుకుంటున్నాను అక్కడ నేను మరి మంచి ప్లేస్ లో ఉండాలి అని, मैं जहाँ पर नौकरी कर रहा हूँ उस जगह पर मैं ऊंची स्थिति पे होना चाहता हूँ, నాకు ప్రమోషన్ మీద ప్రమోషన్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా. मुझे प्रमोशन पे प्रमोशन चाहिए। అవును, ఖచ్చితంగా ప్రియులారా, सही है, నీవు ఆలోచన చేసినట్లే గాని నీవు దేవునికి లోబడి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇచ్చి, जिस रीति से आप योजना को बना रहे हैं, अगर उस योजना को पूरा करना चाहते हैं तो परमेश्वर को आपको इस रीति से समय देना है। ఖచ్చితంగా దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చి దేవుని పరిచయలో వాడబడినట్లయితే దేవుడు నిన్ను ఈ విధంగా ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడు. परमेश्वर का समय परमेश्वर को अगर हम देंगे तो परमेश्वर का वचन कहता है, मैं तुम्हें ऊंचे स्थानों पर चलाऊंगा। చూడండి, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. मैं तेरे मूल पुरुष याकूब के भाग की उपज में से तुझे खिलाऊंगा। మరి చూడండి ప్రియులరా, మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, మన మూల పురుషులు ఉన్నారు యాకోబు అనుకుంటాం. ఉదాహరణకి మనకు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను ప్రియులరా, మన తాతల నాటి ఆస్తి అంతా, వారు అనుభవించిన ఆశీర్వాదాలు మనం కూడా అనుభవించగలుగుతూ ఉంటాం. कई बार हम सोचते हैं कि मेरा मूल पुरुष, मेरा दादा, मेरा परदादा, वो जो आशीष उन्होंने मिला है, उस आशीषों को मैं प्राप्त कर सकता हूँ या नहीं। ప్రియులరా, మనం అందరం జ్ఞాపకం చేసుకుంటున్నాం, మన తాతలంట నేతులు తాగారంట. हम कई बार इस बात को बोलते हैं, मेरा पिताजी या मेरा दादाजी उन्होंने घी खाया है, అయితే మనం నెయ్యి వాసన కూడా చూడలేకపోతాం. लेकिन हम घी का खुशबू भी सुन नहीं पा रहे। ఎందువల్ల అంటారు? पता है क्यों? దేవుని ఆశీర్వాదం మనకు లేదు. परमेश्वर की आशीष हम पर नहीं है। వారు నేతులు తాగితే वो लोग घी खाया है, మనం దానికన్నా ఆశీర్వాదం అమృతాన్ని తాగేంత స్థితిలోనికి దేవుడు తీసుకెళ్తాడు. परमेश्वर कहता है, मैं तुम्हें अमृत खिलाऊंगा। చూడండి, నిత్య జీవాన్ని పొందాలి, हम नित्य जीवन अनंत जीवन को पाना है। దేవుడిచ్చేటువంటి జీవజలాన్ని మనం తాగే వారిగా ఉంటాం. जो अमृत जल है, जो परमेश्वर नित्य जल हमें देगा, उसको पीने वाला बनना है। నీవు దేవుణ్ణి ప్రేమించినట్లయితే अगर तुम परमेश्वर से प्रेम करते हो, ఈ పనులన్నీ నువ్వు చేయగలుగుతావు. ये सारे कामों को तुम कर पाओगे। మరొకసారి చెప్తున్నాను ప్రియులారా, और एक बार मैं बोल रहा हूँ, దేవుని నువ్వు ప్రేమించినట్లయితే अगर तुम परमेश्वर से प्रेम करते हो, దేవునికి సమయం ఇవ్వగలుగుతావు, परमेश्वर को समय दे पाओगे, దేవుని మందిరంలో నువ్వు గడపగలుగుతావు, परमेश्वर के भवन में समय निकालोगे, దేవుని పరిచర్యలో వాడబడతావు. परमेश्वर की सेवा में अपने समय का इस्तेमाल करोगे। ఇలా చేయగలిగితే నీవు ధన్యుడవు. अगर तुम इस तरह से कर रहे हो तो तुम धन्य हो। ఇలా నేను చేయలేనండి, నా వల్ల కాదంటే నువ్వు దేవుని సరిగా ప్రేమించలేకపోతున్నావు. अगर तुम कहते हो कि मैं ऐसा नहीं करता हूँ, मैं ऐसा नहीं कर पाऊंगा, तो मैं तुमसे कहना चाहता हूँ, तुम परमेश्वर से प्रेम नहीं करते हो। ఈ రెండు విషయాలు ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ये दो विषयों को एक बार हम फिर से मान करेंगे। మనం దేవుని ప్రేమించగలుగుతున్నామా? क्या हम परमेश्वर से प्रेम रखते हैं? ఇరుగు పొరుగు వారిని మనం ప్రేమించగలుగుతున్నామా? अपने पड़ोसियों से अपने समान प्रेम रखते हैं? ఇలా మనం ప్రేమించగలిగినట్లయితే अगर हम ऐसा कर सकते हैं, చదవబడిన ఈ వాగ్దానాలన్నీ నీ సొంతమైపోతాయి. जो हमने पढ़ा है वो सारी वादा है हमारे जीवन में पूरी होगा। ఖచ్చితంగా ఇలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయాలని ఆశిస్తూ ఉన్నారు. सच में परमेश्वर ऐसा कृपा हमारे जीवन में అనుమతి దే। ఈ విధంగా మనమందరము దేవుని ప్రేమిస్తూ మన యొక్క పొరుగు వారిని ప్రేమిస్తూ దేవుడిచ్చే వాగ్దానాలన్నింటినీ మనం సొంతం చేసుకుందాం. इसलिए आज से हम परमेश्वर को अपनी सारे मन से, सारी बुद्धि से, सारे प्राण से प्यार करें और अपने पड़ोसी से अपने समान प्रेम करें। ఖచ్చితంగా దేవుని కృప మనందరికీ లభిస్తుంది. सच में परमेश्वर की कृपा हम सबके साथ होगा। గాడ్ బ్లెస్ యూ.
परमेश्वर आपको आशीष दे। ప్రార్థన చేసుకుందాం. आइए हम प्रार्थना करेंगे। ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు అయినా నీ కృపను నీ క్షేమమును మాకు దయచేసి ఈ సమయంలో నీ మాటలు వినడానికి మీరు కృప చూపించినందుకు వందనాలు. ఈ మాటలను మా గిరికిడిలో ఫలింప చేయండి. నీ మాటలు విని దాని ప్రకారంగా జీవించడానికి మమ్మల్ని ప్రేరేపించినందుకు వందనాలు. ఈ రోజు నేను ఒక మంచి నిర్ణయం తీసుకుంటూ ఉన్నాను ప్రభువా. అలాగే ప్రభువా, ఈ సమయంలో ఎవరైతే ఒక మంచి నిర్ణయం తీసుకుంటూ ఒక తీర్మానం తీసుకుంటున్నారో, నీతో ఒక మాట చెప్తున్నారో, ఆ మాటను మీరు నాయన ఆశీర్వదించండి. నాయన ఈ రోజు నుండి ప్రభువా, మీరు మా కొరకు సొంతం చేస్తానన్నటువంటి వాగ్దానాలన్నిటినీ మేము చేపట్టడానికి, పొందుకోవడానికి, నీలో నిలిచి ఆనందించడానికి, దేశం యొక్క ఉన్నతమైన స్థితిలో నాయన మేము నాయన ఎక్కించబడడానికి సహాయం చేయండి ప్రభువా. నీ కార్యాలు మిమ్మల్ని అందరం నాయన కనులారా చూసే భాగ్యం ప్రసాదించమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. धन्यवाद पिता परमेश्वर प्रभु जी। आज हमने जो निर्णय लिया है, आज वचन के द्वारा हम आपसे अपने सारे मन से, सारे प्राण से, सारी बुद्धि से प्रभु जी प्यार करने वाला बने और अपने पड़ोसी से अपने समान प्रेम करने वाला बने। अगर ऐसा हम करेंगे तो आपको वचन कहता है, मैं तुम्हें देश के ऊंचे ऊंचे स्थानों पर चलाऊंगा, चलने दूंगा। प्रभु ऐसे आशीषों को हम प्राप्त करना चाहते हैं तो प्लीज प्रभु हमारे जीवन में ऐसे आशीष आप हमें दीजिए। हम आपके वचन के अनुसार चलने की शक्ति और सामर्थ्य हमें प्रदान करें। आगे के समय को हम आपकी इच्छा को पूरी करने के लिए प्रभु जी जीवन को व्यतीत करने पाए। ये छोटी सी विनती हमारे प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, आमीन। Praise the Lord. सबको जय मसीह की। God bless you. परमेश्वर आपको आशीष दे।